నమస్తే అందరికీ. మనం ఈరోజు చూసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్లో మనం అయితే ఇక్కడ మూసీ ప్రాజెక్టు దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ మూసీ ప్రాజెక్టు సోలిపేట గ్రామం, కేతపల్లి మండలం, సూర్యాపేట జిల్లాలో అయితే ఈ మూసీ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి మనం వివరాలు తెలుసుకుంటే ఈ ప్రాజెక్ట్ యొక్క చరిత్ర ఏంటి, ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు నిర్మాణం చేపట్టారు, ఇవి అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికి సంబంధించిన వివరాలు అయితే మీకు అందించడం జరుగుతుంది. మూసీ ప్రాజెక్టు దీని నిర్మాణం చేపట్టింది 1963లో అయితే ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణం అయితే చేపట్టారు. అంటే దాదాపు దీని నిర్మాణం చేపట్టేటప్పుడు 42,000 ఎకరాలకైతే నీరు అందించాలన్న సంకల్పంతో అయితే ఈ నిర్మాణం చేపట్టారు. కానీ ఇప్పుడు 2025లోకి వచ్చేసేసరికి 30,000 ఎకరాలకైతే నీరైతే అందిస్తున్నారు. 2 కాలువలు, ఎడమ కాలువ, కుడి కాలువ ద్వారా అయితే 2 కాలువల ద్వారా, అంటే ఎడమ కాలువ 35 కిలోమీటర్ల వరకు ఎడమ కాలువ ఉంది. సేమ్ కుడి కాలువ అనేది కూడా లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ చూసుకుంటే రైట్ కెనాల్ కూడా మనకు వచ్చేసి 35 కిలోమీటర్ల వరకు అయితే రైట్ కెనాల్ కూడా ఉంది. సేమ్ లెఫ్ట్ కెనాల్ ద్వారా 15,000 ఎకరాలకు అండ్ రైట్ కెనాల్ ద్వారా 15,000 ఎకరాలకైతే ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకైతే 30,000 ఎకరాలకైతే సాగునీరు అందించడం జరుగుతుంది. దీనివల్ల మాత్రం 30,000 ఎకరాల కంటే దాదాపు అంటే 4 మండలాల ప్రజలు, 4 మండలాలు, 42 గ్రామాల ప్రజలకైతే ఈ ప్రాజెక్టు నుంచి అయితే ఈ నీరైతే, ఆ సాగునీరు అయితే అందడం జరుగుతుంది. చాలా మంచి ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ సాగునీరే కాక మనకి ఈ ప్రాజెక్టు మీద వీడియో చేయడానికి కారణం ఏంటంటే పర్యాటక కేంద్రంగా కూడా ఈ ప్రాజెక్టు డెవలప్ చేయాలి. ఇప్పటికీ చాలామంది మనకు వర్షము నీరు వచ్చేసి ఇక్కడ నిలిచినప్పుడు, గేట్లు ఓపెన్ చేసినప్పుడు అయితే లక్షలాది మంది, వేలాది మంది జనం అయితే ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్ట్ను విజిటింగ్ చేసేసి అయితే సేమ్ నాగార్జున సాగర్కి అయితే ఎట్లా బుద్ధవనం ఇట్లా నిర్మాణం ఎట్లా చేయవచ్చు, దాన్ని పర్యాటక కేంద్రంగా కూడా ప్రభుత్వం ఎట్లా డెవలప్ చేసిందో దీన్ని కూడా అట్లా డెవలప్ చేయాలని ఇక్కడైతే స్థానికులు చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్లా గేట్లు ఎత్తిన సందర్భంలో కానీ అండ్ కొంతమంది కొన్ని సందర్భాలు మూసీ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసి అయితే దీని నిర్మాణం ఏంది, అసలు దీని నీటి సామర్థ్యం ఎంత ఉంది, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి కూడా అండ్ ప్రాజెక్టు కూడా ఇక్కడ ఆహ్లాదకరంగా కూడా ఉండడంతో చాలామంది పర్యాటకంగా కూడా చాలామంది అయితే పర్యాటకులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. సో పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేస్తే మాత్రం దీనికి సంబంధించి అయితే ఇంకా పీక్స్కి అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇట్లా గేట్లు ఓపెన్ చేస్తేనే వేలాది మంది జనం అయితే రావడం జరుగుతుంది. ఇంకా పర్యాటక కేంద్రంగా కూడా కొంచెం గవర్నమెంట్ దీన్ని డెవలప్మెంట్ చేస్తే మాత్రం నాగార్జున సాగర్ మినీ నాగార్జున సాగర్ అవుతుందన్న దాంట్లో అయితే ఆశ్చర్యం లేదు. చూసుకోవచ్చు, మనం చుట్టూ వాతావరణం చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే కొండల మధ్యలో దీని నిర్మాణం ఉండడము అండ్ చుట్టూ మనకు ఎటు చూసుకున్నా కూడా వాటర్ అనేది చూడండి. వర్షాకాలం వస్తే ఇప్పుడు మొత్తం ఈ వాటర్ అనేది చూడేసుకోవచ్చు. ఈ వాటర్ అనేది మినిమం మనకు 4.6 టీఎంసీ వరకు అయితే దీన్ని సామర్థ్యం ఉంటుంది. అంతకు మించి మాత్రం గేట్లు అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు లాభం జరుగుతుంది, ప్లస్ పర్యాటక కేంద్రంగా కూడా కొంచెం దీన్ని అభివృద్ధి చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మనకి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నంతసేపు అక్కడ మాత్రం చాలా ఆహ్లాదకరంగా అయితే నాకు అనిపించింది. చూడండి, మన దృశ్యాలు చూసుకున్నట్టయితే చూడండి, మొత్తము ఎంత మంచిగా ఉందో చూడండి. అసలు లొకేషన్ కూడా ఎంత బాగుంటే అంత మంచిగా అనిపిస్తుంది మనకి. చుట్టూ పచ్చని పొలాలు, పక్కన కొండలు, మధ్యలో ప్రాజెక్టు అండ్ కాలువల ద్వారా ఇట్లా నీటిని వదలడము, దీనికి సంబంధించి మంచిగా అసలు చాలా ఆహ్లాదకరంగా అయితే మనకైతే ఉంది. చూడండి మొత్తం ఎట్లా వాటర్ అనేది ఎట్లా ఇన్ఫ్లో చేస్తున్నారు చూడండి, అవుట్ఫ్లో అవుతుందో మనం చూసుకుంటే చాలా ఆహ్లాదకరంగా అయితే ఇక్కడ ఉంది. మనకి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు అది 1954 సంవత్సరంలో ఏమో అది చేపట్టారు. తర్వాత ఇది 1963, అంటే ఒక 10-12 సంవత్సరాల వ్యత్యాసంలో అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అంటే 2 ప్రాజెక్టులు మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నాయి. నాగార్జున సాగర్ వల్ల అయితే మనకు కొంత లబ్ధి ఉంది, పూర్తిగా లేదు. కానీ ఈ మూసీ ప్రాజెక్టు వల్ల ఓన్లీ మనకు 30,000 ఎకరాలకైతే నీరు అందించడం జరుగుతుంది. ఇది మనకు అనంతగిరి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళేసి మనకు డైరెక్ట్ కృష్ణానదిలో అయితే ఈ నీరు అయితే కలవడం జరుగుతుంది. మధ్యలో అయితే రైతులకు 30,000 ఎకరాలకైతే ఈ నీరు అందించడం జరుగుతుంది. ఇలాంటి వీడియోలకైతే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా చూడండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను.
ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.